హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మీకు హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, సక్సెస్ఫుల్ పొజిషన్, కెరీర్ అడ్వాన్స్మెంట్, గ్రోత్ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2023 చాలా మందికి ఒక మంచి ఆపర్చునిటీగా యూజ్ అయ్యింది. 2023 మరికొందరికి డిసప్పాయింట్మెంట్ క్రియేట్ చేసింది. 100% అన్ఎంప్లాయిడ్ యూత్ 2023లో చాలా డిసప్పాయింట్మెంట్ చూశారు. అయితే 2024లో మనము ఈ విషయాలన్నీ ఓవర్కమ్ చేసి మన గోల్స్ని మళ్ళీ రీఫార్ములేట్ చేసుకుని 2023లో జరిగిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా 2024లో ఉన్న ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకుందాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రీసెంట్గా రిలీజ్ అయిన గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ కానివ్వండి, ఎస్పెషలీ జేఎల్, డిఎల్, టీటీడీ ద్వారా రిలీజ్ చేసిన జేఎల్, డిఎల్ ఆపర్చునిటీస్ని కూడా సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2023 గురించి ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. దాంతోపాటు తెలంగాణ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఎప్పుడు రావచ్చో దాని గురించి చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 పొజిషన్స్ ఎప్పుడు లేని విధంగా ఇన్ని నెంబర్ ఆఫ్ పొజిషన్స్ రిలీజ్ చేయడం ఏదైతే ఉందో ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. I know you people are very busy in other examination preparation like ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్. కానీ సిచ్యువేషన్స్ చూస్తుంటే యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జరిగేలాగా అనిపించడం లేదు. ఎస్పెషలీ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసే పాసిబిలిటీ ఇక్కడ చాలా చాలా తక్కువ అనుకోవచ్చు. అయితే ఈ ఎగ్జామినేషన్ పాసిబిలిటీ ఎప్పుడు ఉండొచ్చు అంటే హోప్ఫుల్లీ ఎలక్షన్స్ తర్వాతే ఉండే అవకాశం ఉంది. జనవరి 2024లో జడ్జెస్ వాళ్ళ రోస్టర్ సిస్టమ్ని బేస్ చేసుకొని కొత్త జడ్జెస్ని కొత్త కేసెస్కి అలాట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రెజెంట్గా యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కేసుకి సంబంధించిన జడ్జి కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. జడ్జెస్ ఎప్పుడైతే చేంజ్ అవుతారో ఆటోమేటిక్గా మళ్ళీ కేసు అనేది మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసుకొని నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ ఎస్పెషల్లీ స్క్రీనింగ్ టెస్ట్ ఎలక్షన్స్కి ముందు జరిగే అవకాశం ఏదైతే ఉందో చాలా చాలా తక్కువ. బట్ సో మీరేం డిసప్పాయింట్ కావద్దండి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారు. సో చాలామంది ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ ఉండొచ్చు అంటున్నారు. సో ఉంటే చాలా చాలా మంచిదండి. కొందరు ఏమంటున్నారంటే ఎలక్షన్ తర్వాతే ఉంటుంది అంటున్నారు. కానీ నా ఒపీనియన్ తీసుకుంటే ఈ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఎలక్షన్స్కి ముందు జరిగే పాసిబిలిటీ అయితే నేను నిల్లనే చెప్తాను. ఎలక్షన్స్ తర్వాత జరిగే పాసిబిలిటీ ఉంది. అది కూడా ఏ ప్రభుత్వం వస్తుందో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఆ ఫ్లాస్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 2023లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ సో మళ్ళీ కొన్ని ఎడిట్స్ చేసి మళ్ళీ రీఇష్యూ చేసే అవకాశం అయితే 100% ఉంది. ఇది ఈ రకంగా కోర్ట్ డెసిషన్ ఇవ్వచ్చండి. అయితే ఇక్కడ రీఇష్యూ చేస్తే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏదో తప్పు చేసినట్టు ఖచ్చితంగా ప్రతిపక్షం దీన్ని హైలైట్ చేస్తుంది. కాబట్టి ఎలక్షన్స్కి ముందు అయితే ఈ నోటిఫికేషన్ గురించి ఎక్కువ పట్టించుకోకపోవచ్చు అని నా ఉద్దేశం. ఎలక్షన్స్ తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్ యొక్క బాధ్యత తీసుకుంటారో లేదా రీఇష్యూ చేస్తారు. అయితే ఇదే ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేసి సో ఏపీపీఎస్సీ ద్వారా రిలీజ్ చేసిన జేఎల్ కానివ్వండి, డిఎల్ కానివ్వండి, అందులో కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి మరీ అన్యాయం జరిగిన మాట వాస్తవమే. కానీ ఉన్న ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకుందాం. ఇది కాకుండా టీటీడీ ద్వారా రిలీజ్ చేసిన జేఎల్స్, డిఎల్స్ కూడా దాన్ని కూడా సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. దీని గురించి డీటెయిల్గా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2023-24 గురించి సపరేట్ వీడియో వేస్తాను. జేఎల్, డిఎల్కి సంబంధించి తెలంగాణ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించి కూడా ఖచ్చితంగా సపరేట్గా వీడియో వేస్తాను. అయితే ఇందులో ఒక చిన్న బ్రీఫ్ ఇస్తున్నాను. అయితే ఈ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోండి. గ్రూప్ 1, గ్రూప్ 2 సో ఈ ఆపర్చునిటీస్ని కూడా ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే 100% 2024ని మనం ఫ్రూట్ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇక్కడ చాలామంది యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2024ని చూసి డిసప్పాయింట్ అయిపోయిన సంగతి వాస్తవమే. అందులో నేను కూడా ఉన్నానండి. నేను కూడా చాలా హోప్స్ పెట్టుకుని ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకున్నాను. కానీ ఈ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్ ఎన్ని ఫ్లాస్ ఉంటాయని ఇనిషియల్గా నాకు కూడా తెలియదు. అయితే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది స్క్రీనింగ్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఈ రిక్రూట్మెంట్ సక్సెస్ఫుల్గా జరగాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే 46,000 మంది ఈ రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేశారు. కాబట్టి వాళ్ళందరి యొక్క ఇంటెన్షన్స్ ఈ రిక్రూట్మెంట్ సక్సెస్ఫుల్గా జరగాలని. సో మేబీ ఇంకా ఫ్యూచర్లో ఈ రిక్రూట్మెంట్ ఎటువంటి ట్విస్ట్ టర్న్ తీసుకుంటుందో మనం ఒక్కసారి వెయిట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే సో మీన్ వైల్ మనం వేరే ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని యూటిలైజ్ చేసుకుందాం.
తెలంగాణ జాబ్స్ పరంగా చూసుకుంటే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ తెలంగాణ వైడ్ కూడా వస్తున్నాయి. దాంతోపాటు చాలామంది ఆస్పిరెంట్స్ తెలంగాణ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2024 గురించి ఆలోచిస్తున్నారు. అయితే దీనికన్నా ముందు ఉన్న ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకున్నా కూడా ఒక బిల్ని గవర్నర్ దగ్గరికి పంపించారు. అయితే ఆ బిల్ పాస్ కాకపోవడంతో దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేకపోయారు. అయితే ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి ఈసారి సో ఈ బిల్ని ఖచ్చితంగా పాస్ చేయించుకొని లేదా అప్రూవ్ చేయించుకొని యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2024 ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీస్ ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. నా అంచనా ప్రకారంగా 2024 లాస్ట్ కల్లా ఈ రిక్రూట్మెంట్ మీద ఒక క్లారిటీ వస్తుంది. మేబీ ఆఫ్టర్ జూన్ జూలై ఈ రిక్రూట్మెంట్ మీద క్లారిటీ రావచ్చు. తెలంగాణ యూనివర్సిటీస్ జాబ్స్ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. దీని గురించి సో మనమందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి ప్లాన్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ యొక్క పొజిషన్ ఆల్రెడీ చెప్పేశాను. ఎగ్జామినేషన్ జరిగే పాసిబిలిటీ అయితే ఎలక్షన్స్కి ముందు అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో కావాలంటే మీరు ఎవరైనా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఎలక్షన్స్ ముందు జరిగే పాసిబిలిటీ లేదు. ఇక్కడ స్ట్రాటజికల్గా ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. అదేంటంటే ఇప్పుడు ప్రభుత్వాల మధ్య జరిగే కాంట్రవర్సీస్ మీకేం తెలియంది కాదు. అయితే ఈ రిక్రూట్మెంట్ కన్నా ఎలక్షన్ వరకు డ్రాగ్ అయితే ఎలక్షన్స్కి ముందు ఒక పాసిబిలిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఎలక్షన్స్కి ముందు నోటిఫికేషన్ రీఇష్యూ చేయాలి. రీఇష్యూ చేస్తే ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్గా సో వేరే పార్టీస్ ఏం చెప్తాయంటే ఈ రిక్రూట్మెంట్ని వాంటెడ్గా ఇందులో లూప్ హోల్స్ని యాడ్ చేసి రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు అని ఈ రకంగా హైలైట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ రిక్రూట్మెంట్ని ఎలక్షన్స్ వరకు ఆర్గనైజ్ చేసే పాసిబిలిటీ అయితే కనిపించడం లేదండి. ఒకవేళ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తే అప్పుడు రీఇష్యూ చేసినా కూడా సో ఎలక్షన్స్ మీద అంత ఇంపాక్ట్ పడకపోవచ్చు. లేదా ఒకవేళ వేరే గవర్నమెంట్ ఏమైనా ఫామ్ అయితే మేబీ ఈ రిక్రూట్మెంట్ని క్యాన్సిల్ చేసేయచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని ఎలా అయినా కూడా సో ఫైనల్గా రిక్రూట్మెంట్ని నోటిఫికేషన్ రీఇష్యూ చేసే పాసిబిలిటీ అయితే మనకు కనిపిస్తుంది. మేబీ ఆ రిక్రూట్మెంట్ రీఇష్యూ చేసినప్పుడు మొత్తం పాయింట్స్ అన్ని చేంజ్ అయిపోవచ్చు. దాని తర్వాత ఎటువంటి కన్సిక్వెన్సెస్ ఉంటాయి వీ నీడ్ టు వెయిట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇది కాకుండా సో ఫ్యూచర్లో జరగబోయే ఎగ్జామినేషన్స్కి సంబంధించి కూడా సపరేట్ వీడియో వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. 2023 అన్ఎంప్లాయిడ్ యూత్కి చాలా డిసప్పాయింట్ చేసిన విషయం వాస్తవమైనప్పటికీ కూడా 2024 ఇప్పుడు మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కానివ్వండి, జేఎల్స్ కానివ్వండి, డిఎల్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ కానివ్వండి, ఇంకా వేరే పొజిషన్స్ యొక్క మ్యాక్సిమం రిజిస్ట్రేషన్స్ సో జనవరి 1st, 2nd వీక్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో 2024 అందరికీ మంచి జరగాలని, అందరికీ కలిసి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని బేస్ చేసుకొని సో మనం కూడా ఫ్యూచర్లో డిఫరెంట్ వీడియోస్ని అప్లోడ్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఏపీ సెట్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్న విషయం వాస్తవమే. అయితే డిసెంబర్ ఎండింగ్ కల్లా ఇస్తామని చెప్పిన మెంబర్ సెక్రటరీ ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. సో ఆయనకి ఫోన్ చేస్తే సార్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. మేబీ హోప్ఫుల్లీ వైస్ ఛాన్సలర్ నామినేట్ అయిన తర్వాత మేబీ ఈ ప్రాసెస్ జరగచ్చు. ఎప్పుడైతే వైస్ ఛాన్సలర్ పాత ఎక్స్ వైస్ ఛాన్సలర్ ఎప్పుడైతే అవైలబుల్లో ఉన్నారో దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ లేని మూమెంట్లో మళ్ళీ కొత్త వైస్ ఛాన్సలర్ వస్తారు అని చెప్పేసి వారి మీద వేసేస్తున్నారు. దీనివల్ల ఎంటైర్ స్టూడెంట్స్ చాలామంది సఫర్ అవుతున్నారు. యాజ్ వెల్ యాజ్ సో ఈ ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే సో ఈ ఏపీ సెట్ నోటిఫికేషన్ లేట్ కావడం వల్ల కొన్ని వేల మంది ఆస్పిరెంట్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్ యొక్క ఎలిజిబిలిటీ కోల్పోయారు. సో దీంతో పాటు నెట్ ఎగ్జామినేషన్ సిలబస్ చేంజ్ ఏదైతే ఉందో సో నెట్ ఎగ్జామినేషన్ సిలబస్ చేంజ్ అయ్యే పాసిబిలిటీ జూన్ 2024 ఎగ్జామినేషన్ లేదండి. మేబీ డిసెంబర్ 2024 ఎగ్జామినేషన్లో ఉండొచ్చు. సో దీని గురించి మళ్ళీ సపరేట్గా డిఫరెంట్ వీడియోస్ వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. 2024 ఇయర్ ఏదైతే ఉందో దీన్ని స్ట్రాటజికల్గా యూజ్ చేసుకుందాం. 2023లో చేసిన మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ రిపీట్ చేయకుండా దీన్ని ఒక మోస్ట్ యూస్ఫుల్ ఇయర్గా మనం చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఆపర్చునిటీస్ని మళ్ళీ సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకుందాం. స్ట్రాటజీస్ని మళ్ళీ రీఫార్ములేట్ చేద్దాం. కొత్త గోల్స్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసి మనం ముందుకు వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో వాట్ వీ కెన్ డూ ఈజ్ కంటిన్యూస్లీ ట్రయింగ్ అగైన్ అండ్ అగైన్ till we reach the success my dear friends. Thank you very much. మీ ఒపీనియన్స్ని దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2023 or 24 సో ఈ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఎలక్షన్స్ ముందు జరిగే పాసిబిలిటీ అయితే కనిపిస్తుందా? అయితే కనిపిస్తే దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇన్ ద సేమ్ మేనర్ తెలంగాణ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2024 కూడా ఎప్పుడో వచ్చే అవకాశం ఉంది. డిఎల్జేఎల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకు అస్సలు జీరో
జీరో జాబ్స్ అంటే ఒక్క వేకెన్సీ కూడా చూపించలేదు. దీని వెనకాల కూడా మీ కామెంట్స్ని దయచేసి ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కొత్త వీడియోస్తో ఈ సంవత్సరంలో రెగ్యులర్గా ప్రతిరోజు డిఫరెంట్ అప్డేట్స్, డిఫరెంట్ కంటెంట్ ఓరియంటెడ్ వీడియోస్ కూడా వేసి సో మీ అందరి గోల్స్ని సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామని సో ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను. దీంతోపాటు సో ఐ విష్ యూ ఆల్ అగైన్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్లో దేవుడు మీ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయాలని, మీరు కెరియర్లో మంచి స్టేజ్, మంచి ప్రోగ్రెస్ సాధించాలని, యాజ్ వెల్ as దేవుడు మీకు హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.